తయారు చేసినటువంటి ఆ ఓడలో ప్రతి జాతిలోని 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను, వాటిలో మగదియు ఆడుదియు ఉండవలనని దేవుడు చెప్పారు. మరి నోవహు ఫ్యామిలీతో పాటు ప్రతి ప్రాణిలో ప్రతి జాతిలోనూ మగది ఒకటి ఆడది ఒకటి ఆ ఓడలోనికి నోవహు గారు ఎక్కించారన్నమాట. ఆ తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళ వర్షం కురిసింది. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలను కనుక పర్వతములను మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు ప్రతి పురుగు, భూమి మీద సంచరించే సమస్త శరీరులు చచ్చిపోయిరి. ఈ విధంగా దేవుడు మరి ఆయన సృజించినటువంటి సృష్టిని నా ఓడలో ఉన్నవాడు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా అంతం చేశారన్నమాట.